11 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇంటర్వెల్ ముందుకు వచ్చే ఒక సాంగ్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. మిగతా మూవీ అంతా చూడొచ్చు. ఇక ఈ 11 అనే సినిమా చూసిన తర్వాత నాకైతే సినిమా స్టార్ట్ అవ్వగానే బాగానే స్టార్ట్ అయింది. బట్ నెక్స్ట్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అయినా సరే కొంచెం థ్రిల్‌గా ఉంటుందేమో అనుకున్నా. బట్ 40 మినిట్స్ లెంతీ లవ్ ట్రాక్‌తో వెళ్ళింది. స్టోరీ లైన్ ఏంటంటే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో పనిచేసే అతడు లవర్తో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు ఒక పర్సనల్ వీడియో లీక్ అవుతుంది. ఈ వీడియోతో కొంతమంది అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అసలు ఏమైంది, ఎలా లీక్ అయింది, అది చేసింది ఎవరు, దాని నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్: ఫారెన్సిక్ అండ్ క్లూస్టివ్ ఆఫీసర్ హీరోగా బాగా యాక్ట్ చేశారు. అతని కట్అవుట్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అన్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉన్నాయి. హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేశారు. మూవీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కనెక్షన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరీనే, కొత్తగా చెప్పడానికి ఏం లేదు. నార్మల్ వేరే మూవీస్లో అయితే హీరో ఫ్రెండ్కి ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ చేసి మూవీకి కంప్లీట్ చేస్తారు. బట్ ఇక్కడ హీరోకే సేమ్ ప్రాబ్లం పెట్టి మూవీ రన్ చేశారు. బ్లాక్ పేజ్ చేసిన వాడు సింపుల్గా దొరికిపోవడం కూడా ఒక మైనస్గా చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా మూవీ ఏంటంటే సరదాగా ఒకసారి చూసేయచ్చు, అది కూడా ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు టాకీ రివ్యూస్.